ముషీర్ ఖాన్ను విరాట్ కోహ్లీ మైదానంలో స్లెడ్జింగ్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో కోహ్లీపై వ్యతిరేకతకు కారణమైంది. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరిగింది. ఈ పోరులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్లో కోహ్లీ చేసిన ఓ పని క్రీడాభిమానులకు సైతం కోపం తెప్పించింది. దీంతో సోషల్ మీడియాలో వారు తమ వ్యతిరేకతను చూపిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్ సోదరుడైన ముషీర్ ఖాన్ క్రీజ్లోకి వచ్చాడు. ఇదే అతడికి తొలి ఐపీఎల్ మ్యాచ్. ఆ సమయంలో స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ ముషీర్ ఖాన్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏతో పానీ పీలాతా హై, ఇతడు నీళ్లు అందిస్తాడు అంటూ స్లెడ్జింగ్ చేశాడు. ముషీర్ ఖాన్ కొన్ని ఓవర్లకు ముందే మైదానంలోని తమ జట్టు ఆటగాళ్లకు నీళ్ల సీసాలు అందించాడు. పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ విఫలమవడం తర్వాత ముషీర్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు క్రీజులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో నీళ్లు అందించే వ్యక్తి ఇప్పుడు ఆడటానికి వచ్చాడు అని కోహ్లీ ముషీర్ ఖాన్ను చులకన చేసి మాట్లాడాడు. ఒక స్టార్ బ్యాటర్ అయి ఉండి కోహ్లీ ఓ యువ ఆటగాడిని ఇలా అనడం పలువురు అభిమానులకు నచ్చలేదు. దీంతో తమ వ్యతిరేకతను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. కోహ్లీ స్థాయికి ఈ చర్య తగదని, యువ ఆటగాళ్లను ప్రోత్సహించాల్సింది పోయి ఇలా స్లెడ్జింగ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఆర్సీబీ అభిమానులు కొందరు విరాట్ కోహ్లీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సీజన్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ తమ బ్యాట్ను ముషీర్ ఖాన్కు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ముషీర్ ఖాన్కు కూడా విరాట్ కోహ్లీ ఆరాధ్య క్రికెటర్ని గుర్తు చేశారు. అయితే కోహ్లీ చేసిన ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్సీబీ ఇప్పటి వరకు 10 సార్లు ప్లే ఆఫ్స్కి చేరుకుంది, 3 సార్లు ఫైనల్కు చేరుకుంది. చూద్దాం ఈసారైనా కప్పు కొడుతుందో లేదో.